ఇన్నాళ్ళు బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు కొల్లగొట్టే సత్తా స్టార్ హీరోలకు మాత్రమే ఉందని అంతా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కేవలం కంటెంట్ నమ్ముకొని స్లో అండ్ స్టడీగా 100 CR క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చాయి కొన్ని సినిమాలు. మరి లాంగ్ రన్లో ఈజీగా 100 కోట్లు సాధించి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన ఆ సినిమాలపైన లెట్స్ హ్యావ్ ఎ లుక్. సంక్రాంతి తర్వాత కాస్త డల్ అయిన టాలీవుడ్ బాక్సాఫీస్ కి 300 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసి మంచి బూస్టప్ అందించింది రామ్ చరణ్ పెద్ద సినిమా. ఈ పాన్ ఇండియా మూవీ తర్వాత ఆడియన్స్ ముందుకొచ్చిన మరికొన్ని సినిమాలు కూడా అదే బాటలో సక్సెస్ ని కంటిన్యూ చేశాయి. ఈ లిస్ట్ లో లాస్ట్ ఫ్రైడే బాక్సాఫీస్ ముందుకొచ్చిన సూర్య విశ్వనాథన్ సన్స్ సినిమా కేవలం 2 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ అందుకుని రికార్డు క్రియేట్ చేసింది. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓవర్సీస్ లో $1.6 మిలియన్ కి పైగా కలెక్ట్ చేసింది. పాజిటివ్ వైబ్స్ తో విడుదలైన విశ్వనాథన్ సన్స్ సినిమా 3 మిలియన్ కి పైగా బుకింగ్స్ తో అదరకొడుతోంది. విశ్వనాథన్ సన్స్ సినిమాతో పాటు శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేసిన లెనిన్ సినిమా కూడా ఈ ఇయర్ 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషన్స్ హైలైట్ గా వచ్చిన లెనిన్ సినిమా మౌత్ టాక్ తో లాంగ్ రన్ లో 100 కోట్లు కొల్లగొట్టి అఖిల్ కి మెమరబుల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించింది లెనిన్ సినిమా. భారీ సెట్టింగ్ లో 100 కోట్ల VFX లేకపోయినా కంటెంట్ లో విషయం ఉంటే కలెక్షన్లు ఆటోమేటిక్ గా వస్తాయని లెనిన్ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. లెనిన్ సినిమా కంటే ముందుగా ఈ 100 CR ఫీట్ సాధించింది సమంత. మా ఇంటి బంగారం సినిమాతో భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా రేంజ్ సినిమాలే 100 కోట్లు సాధిస్తాయనే అంచనాల్ని బ్రేక్ చేసింది సమంత. నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ విమెన్ ఓరియంటెడ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా స్ట్రాంగ్ మౌత్ టాక్ తో లాంగ్ రన్ లో అదిరిపోయే వసూళ్లతో సత్తా చాటింది. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని సినిమాలు ఈ 100 కోట్ల మార్కును అందుకుని ఈ సక్సెస్ ని కంటిన్యూ చేస్తాయో వెయిట్ అండ్ సీ.